హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే 10 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 8 మిరియాలను క్రష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, సన్నగా కట్ చేసుకున్న 2 టొమాటోలు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని టొమాటోని సాఫ్ట్గా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలాగే మిరియాల పొడి టేస్ట్ మంచిగా రావాలంటే మసాలాలన్నీ తగ్గించి వేసుకోవాలి. మసాలాలు వేసుకున్న తర్వాత మాడిపోకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 క్యాప్సికమ్, అలాగే శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకున్న మష్రూమ్ని వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద క్యాప్సికమ్ని, మష్రూమ్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మష్రూమ్ పెప్పర్ గార్లిక్ ఫ్రైని చపాతీ, రోటీ, అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.